హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. నిన్న ఇండియన్ స్టాక్ మార్కెట్లో బుల్స్ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. నిఫ్టీ ఏకంగా 265 పాయింట్లు ర్యాలీ చేసి 24,250 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా దాదాపు 900 పాయింట్లు ర్యాలీ చేసి 77,650 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఐటీ స్టాక్స్లో బయ్యింగ్, బ్రాడర్ మార్కెట్లో స్ట్రెంగ్త్, ఇండియా విక్స్ కూడా కూల్ అవడంతో మార్కెట్లో స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది ఎమర్జ్ అయింది. ఇవన్నీ కలిసి మార్కెట్ సెంటిమెంట్ని ఒక్కసారిగా పాజిటివ్గా మార్చాయి. కానీ ఈరోజు పరిస్థితి కొద్దిగా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ, దాంతోపాటుగా గ్లోబల్ మార్కెట్స్ నుంచి కాస్త నెగిటివ్ ఇండికేషన్సే ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంటాం, అట్లానే ఏషియన్ మార్కెట్స్ కూడాను మిక్స్డ్గా ట్రేడ్ అవుతూ ఉంటాం. ఈ రెండు కూడాను మనకి నెగిటివ్ ఇండికేషన్స్నే వస్తున్నాయి. అయితే మన మార్కెట్లు నిన్న ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా, లేదంటే ఎక్స్పైరీ డేస్లో ఆప్షన్ రైటర్స్ మార్కెట్ని ఒక రేంజ్లోనే ఉంచుతారా? ఈరోజు మనం సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ కోసం ఒక కంప్లీట్ ట్రేడింగ్ ప్లాన్తో పాటుగా ఏ లెవెల్స్ పైన బుల్స్ స్ట్రాంగ్ అవుతారు, ఏ లెవెల్స్ కింద బేర్స్ కంట్రోల్లోకి వస్తారు, అట్లానే మార్కెట్లో బుల్ ట్రాప్, బేర్ ట్రాప్ ఎలా గుర్తించాలి అన్నీ చూద్దాం. కాబట్టి ఈ ప్రీ మార్కెట్ రిపోర్ట్ని పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫర్ 30th July 2026. ముఖ్యంగా సెన్సెక్స్ ట్రేడర్స్కి ఈరోజు చాలా ఇంపార్టెంట్ సెషన్, ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. అందుకే ఎక్స్పైరీ డేలో వచ్చే మార్కెట్ వాలటిలిటీని సాధారణ డేస్ తోటి పోల్చలేం. ఓకే ఫైన్. ముందుగా నిన్నటి ఇండియన్ మార్కెట్ యాక్షన్ ఏ విధంగా ఉందో చూద్దాము. వెన్స్డే సెషన్లో బుల్స్ చాలా స్ట్రాంగ్గా యాక్ట్ చేశారు. నిఫ్టీ దాదాపు 265 పాయింట్లు ర్యాలీ చేసి 24,250 కంటే అబోవ్ లెవెల్లో క్లోజ్ అయితే, సెన్సెక్స్ కూడా 889 పాయింట్లు పెరిగి 77,654 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ ర్యాలీలో ఐటీ సెక్టార్ అనేది నిన్న కీలక పాత్ర పోషించింది. ఐటీ ఇండెక్స్లో స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. లాస్ట్ 3 days నుంచి ఐటీ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. దాంతోపాటుగా బ్రాడర్ మార్కెట్ కూడాను పాజిటివ్గా ఉంది. ర్యాలీ కేవలం 1-2 హెవీ వెయిట్స్ స్టాక్కే పరిమితం కాలేదు. అక్రాస్ సెక్టార్స్ నిన్న పాజిటివ్గా మూవ్ అయినాయి. మార్కెట్లో కొంత ఫియర్ కూడా తగ్గింది. అందుకనే ఇండియా విక్స్ కూడాను కూల్ ఆఫ్ అయింది. బుల్స్కి షార్ట్ టర్మ్లో ఇది పాజిటివ్ సిగ్నల్. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. నిన్నటి స్ట్రాంగ్ ర్యాలీని చూసి ఈ రోజు కూడా మార్కెట్ తప్పకుండా పైకి వెళ్తుందని చెప్పి అనుకోవడం సరైన పద్ధతి అయితే కాదు. ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ, నిన్న మూమెంటం, ఈరోజు ఎక్స్పైరీ, ఈ రెండు కలిసి మార్కెట్లో ఏ విధంగా ప్లే అవుతాయో చూడాలి. ఇక ఈరోజు మనం ఈ ప్రీ మార్కెట్ వీడియోలో సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. అది ఒక్కటే డిస్కస్ చేద్దాము. ఈ రోజు నిఫ్టీ గురించి కంటే కూడాను సెన్సెక్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాము. నిన్న సెన్సెక్స్ క్లోజింగ్ 77,655, అంటే స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అయింది. మనం ఈ రోజు ఫస్ట్ 77,600, 77,700 ఈ జోన్ కంటే మార్కెట్ అబోవ్ లెవెల్లో సస్టైన్ అవుతుందా లేదా మనం అర్థం చేసుకోవాలి. ఈ లెవెల్ కంటే అబోవ్ లెవెల్ కనుక సస్టైన్ అవ్వగలిగితే బుల్స్ మూమెంటమ్ని కొనసాగించే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత 77,850 కూడాను మనకి నెక్స్ట్ లెవెల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. అది ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ జోన్ అవుతుంది మనకి. దాని తర్వాత మనకి మెయిన్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసేసి 78,080. ఇది మేజర్ సైకలాజికల్ లెవెల్ కూడాను 78,000. ఆ లెవెల్ కంటే అబోవ్ లెవెల్లో స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే కనుక మరలా ఇంకా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక డౌన్ సైడ్ విషయానికి వస్తే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది 77,500. అది ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. దాని కింద 77,300, 77,350 ఆ జోన్ అనేది ఇంపార్టెంట్ మనకి. అది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తే కనుక సెల్లింగ్ ప్రెషరు 77,000 వరకు కూడాను తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు సెన్సెక్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ 77,700 కంటే అబోవ్ లెవెల్లో ట్రేడ్ అవుతా అంటే బుల్స్ స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉంది. 77,500 కంటే లోయర్ లెవెల్లో ట్రేడ్ అవుతా ఉంటే వీక్నెస్ ఎగ్జిబిట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా 77,300 వరకు కూడాను బేర్స్ కంట్రోల్ తీసుకునే అవకాశం ఉంది. అదే 78,000 కంటే అబోవ్ లెవెల్లో కనుక మూమెంటం అయితే ఇంకా మార్కెట్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక సింపుల్గా బుల్లిష్ ఎక్స్పైరీ సినారియో చూడాలంటే ఇందాక మనం అనుకున్నట్టుగా 77,700 కంటే అబోవ్ లెవెల్లో సస్టైన్ అవుతూ ఉంటే మీరు ఆప్షన్ చైన్ అబ్జర్వ్ చేయండి. కాల్ సైడ్ అన్వైండ్ అవుతున్నాయా లేదా, పుట్ సైడ్ ఫ్రెష్గా రైటింగ్ అవుతున్నాయా లేదా, ఈ రెండు కనుక కనిపిస్తే బుల్స్ స్ట్రాంగ్గా అప్ సైడ్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో
77,850 కంటే కూడాను అబవ్ లెవెల్లో మూవ్ అయ్యి తీసుకునే అవకాశం ఉంది. అట్లానే 78,000 కంటే కూడా అబవ్ లెవెల్లో మూమెంటం కొనసాగుతుంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, 78,000 అంటే అక్కడ టచ్ అయ్యి రివర్స్ అవడం కాదు, దానికంటే స్ట్రాంగ్గా అబవ్ లెవెల్లో క్లోజ్ అయితేనే మనకి బ్రేక్అవుట్ అని అర్థం చేసుకోవాలి. అప్పటి వరకు కూడాను మనము వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్లోనే ఉండాలి. 78,000 దగ్గరకు వచ్చినప్పుడు పొజిషన్స్ని స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేయొచ్చు మనం. ఇక బేరిష్ ఎక్స్పైరీ సినారియోస్కి వస్తే ఇందాక మనం అనుకున్నాం కదా 77,500 అని చెప్పేసి, ఆ 77,500 జోన్ కంటే లోయర్ లెవెల్లో మూవ్ అవుతున్నప్పుడు మనం క్విక్గా ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే పుట్ అన్వైండ్ అవటం కానీ కాలు అడిషనల్గా రైటింగ్ జరగటం కానీ ఈ రెండు కనుక జరిగితే మనకి నెక్స్ట్ 77,300 77,350 జోన్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏది 77,500 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఓయిని అబ్జర్వ్ చేయాలి కీన్గా. ఓకే, అది కనుక మీరు అబ్జర్వ్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోగలిగితే పుట్స్ అన్వైండ్ అవుతున్నాయి, కాల్స్ ఓవర్గా రైట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు బేరిష్ ప్రెషర్ కాస్త ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో 77,000 వరకు కూడా డౌన్ సైడ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్స్పైరీ డేలో బ్రేక్ డౌన్ అంటే వెంటనే చేంజ్ చేయకండి. 77,000 వైపు వస్తుందా, అట్లానే 77,300 దాటంతో కిందకి రావడంతో లేదు బ్రేక్ డౌన్ అయిపోయిందని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోకండి. ఏదైనా లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఆ లెవెల్ని మళ్ళా రీటెస్ట్ చేస్తుందా లేదా, ఒకవేళ రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక మనం క్విక్గా బుల్ ట్రాప్, బేర్ ట్రాప్ జోన్స్ చూద్దాము సెన్సెక్స్ సంబంధించి. ఈ రోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్పెషల్గా మనము సెన్సెక్స్ గురించే మాట్లాడుకుంటున్నాము. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఇచ్చి 77,850 78,000 దగ్గరగా వెళ్ళి అక్కడ సస్టైన్ కాకుండా రివర్స్ అవుతూ ఉంటే 78,000 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి రివర్స్ అవుతూ 77,850 కంటే లోయర్ లెవెల్కి మూవ్ అవుతున్నప్పుడు మనం అది బుల్ ట్రాప్ కింద అర్థం చేసుకోవాలి. అప్పుడు మార్కెట్ 77,300 వరకు కూడాను క్విక్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఓకే, అది బుల్ ట్రాప్ జోన్. అదే బేర్ ట్రాప్ జోన్ చూడాలంటే 77,300 77,350 ఆ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ అక్కడ రిజెక్ట్ అవుతూ అప్ సైడ్ మూవ్ అవటం స్టార్ట్ అయ్యి 77,350 లెవెల్స్ కంటే అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే మనం అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు బేర్ ట్రాప్ జోన్. ఒకవేళ 77,300 కంటే లోయర్ లెవెల్లో క్లోజ్ అవుతుంటే స్టిల్ ఇంకా కిందకి వెళ్తుంది, బ్రేక్ డౌన్ అవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఎక్స్పైరీ డేస్లో ట్రేడ్ చేసేవాళ్ళు కనుక అయితే మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పటికే మీకు చూడటం తెలిసి ఉంటుంది. పుట్ అన్వైండ్ జరుగుతుందా, కాల్ అడిషనల్గా రైటింగ్ జరుగుతుందా, ఇవి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. పుట్ అన్వైండ్ అవుతూ కాల్ రైటింగ్ జరుగుతూ ఉంటే బేర్స్కి సపోర్ట్ అవుతుంది. అట్లా కాకుండా పుట్స్ రైటింగ్ జరుగుతూ కాల్స్ కనుక అన్వైండ్ అయితే అది బుల్స్కి సపోర్ట్ కింద ఉంటుంది. ఈ విధంగా మనం ఆప్షన్ చైన్ని రీడ్ చేయొచ్చు. దాంతోపాటుగా మీకు మ్యాక్స్ పెయిన్ గురించి కనుక రీడ్ చేసే అలవాటు కనుకుంటే మ్యాక్స్ పెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ 77,500 దగ్గర మ్యాక్స్ పెయిన్ ఉందనుకోండి, దాని అర్థం ఎక్స్పైరీ రోజున మార్కెట్ ఆ లెవెల్లో క్లోజ్ అవుతుందని కాదు, ఆ లెవెల్ దగ్గర ఎక్కువగా ఆప్షన్స్ రైటింగ్ అనేది జరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో మ్యాక్స్ పెయిన్ అనేది మీకు ఇండికేషన్ మాత్రమే, అది పర్ఫెక్ట్ నెంబర్ అయితే కాదు. ఓకే, ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మీరు రిస్క్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఏదో మార్కెట్ని చేంజ్ చేయాలని చెప్పేసి ఎంటర్ అయిపోకండి. మీరు ఇంట్రాడే ట్రేడర్స్ కనుక అయితే 15 మినిట్స్ ఓపెనింగ్ రేంజ్ని అబ్జర్వ్ చేయండి. దాని తర్వాతే నెక్స్ట్ 15 మినిట్స్లో ఆ క్యాండిల్ కంటే అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కంటే హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందా, లోయర్ సైడ్ మూవ్ అవుతుందా, దాంతోపాటుగా ఆప్షన్ చైన్ కూడాను మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి. కాల్ రైటింగ్ జరుగుతుందా, పుట్ రైటింగ్ జరుగుతుందా, ఇవి మీరు ఫస్ట్ 15 మినిట్స్లో మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే నెక్స్ట్ మీరు ఒక కన్ఫర్మేషన్ వచ్చేప్పుడు మాత్రమే ట్రేడ్ గురించి ఆలోచించండి. ముఖ్యంగా ఒక ట్రేడ్లో లాస్ వచ్చిన వెంటనే అయ్యో నాకు లాస్ వచ్చేసింది, దాన్ని రికవర్ చేయడానికి రివెంజ్ ట్రేడింగ్ అని చెప్పేసి మీరు వెంటనే ట్రేడ్ తీసుకోకండి. వెయిట్ చేయండి, ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి మీరు ప్లాన్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు ఫర్దర్గా ట్రేడ్స్ తీసుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.